డాక్టర్ గారు ఇది ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇది లైఫ్ టైం అంటారా, లేకపోతే ఇన్ని ఇయర్స్ పని చేస్తుంది మళ్ళీ మళ్ళీ రొటీన్కి వచ్చేస్తుంది ఆ హెయిర్ ఫాల్ అనేది? అందరికీ అదే డౌట్ ఉంటుంది. బికాస్ ఇప్పుడు యంగ్స్టర్స్కి చేస్తున్నాం కదా, చాలా యంగ్ జనరేషన్కి. సో నేను మళ్ళీ చేయించుకోవాలా, చాలా రోజులు ఉంటుందా ఇది అని డౌట్ ఉంటుంది. నార్మల్గా మనం చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో తీసుకునే హెయిర్ ఈజ్ డిహెచ్డి రెసిస్టెంట్ అని చెప్పాం. ఆ హెయిర్ ఈజ్ పర్మనెంట్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ పర్మనెంట్గా ఉంటుంది వన్స్ ఇట్ ఈస్ టేకెన్. బట్ నార్మల్గా మనకి జెనెటిక్ ప్యాటర్న్ కానీ ఫెమిలియల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. సో ఆ హెయిర్ థిన్ కానీ పడిపోవడం కానీ లాస్ అవ్వడం కానీ కంటిన్యూ అవ్వచ్చు. అందుకే పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కేర్లో మనం పెట్టిన హెయిర్కే కాకుండా ఎగ్జిస్టింగ్ హెయిర్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఉన్న హెయిర్ని హెల్దీగా ఉంచడానికి, పడిపోకుండా ప్రివెంట్ చేయడానికి అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మంచిగా ఉండడానికి ట్రై చేస్తాం. సో ఇవన్నీ చేయగా కూడా ఒక్కొక్కసారి హెయిర్ లాస్ అయ్యి మళ్ళీ నేటివ్ హెయిర్ ఏదైతే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ కాకుండా నేటివ్ హెయిర్ పడిపోయి మళ్ళీ ప్యాచెస్ ఆఫ్ బాల్డ్నెస్ వస్తే అలాంటి వాళ్ళల్లో ఇంకో సిట్టింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డిపెండింగ్ ఆన్ ద డోనర్ ఏరియా చేయాల్సి వస్తే చేస్తాం.